హలో గైస్, వెల్కమ్ టు గ్రో యువర్ వాలెట్. ఈరోజు మనం టాప్ 3 ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్న పెన్నీ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. సో అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అక్యురసీ షిప్పింగ్ అండి. సో రైట్ నో ఈ స్టాకు 11.90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 5 ట్రేడింగ్ సెక్షన్లో ఈ స్టాక్ 29% అనేది మంత్లో 32% అప్ సైడ్ మూవ్ అయింది. అక్యురసీ షిప్పింగ్ కంపెనీ యొక్క గ్రాఫ్ చూసుకుందాం. గ్రాఫ్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ 11.90 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్లో చిన్న కరెక్షన్ వస్తే 7 రూపీస్ దగ్గర కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. సో 7 రూపీస్ దగ్గర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 15 రూపీస్ అవుతుంది, సెకండ్ టార్గెట్ 18 రూపీస్ అవుతుంది, థర్డ్ టార్గెట్ 30 రూపీస్ అవుతుందండి. సో ఈ గ్రాఫ్ చూసుకున్నట్టయితే మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందండి. డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మార్కెట్లో మంచి బుల్ రన్ అనే అనుకోవాలండి. ఇక్కడ నుంచి మంచి బుల్ రన్ అనే అనుకోవాలి. ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అనేది ఈజీగా విత్ ఇన్ షార్ట్ టర్మ్లో అచీవ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉందండి ఈ స్టాక్. సెకండ్ స్టాక్కి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకు డీకాక్ ఇండస్ట్రీస్. ఇది రైట్ నౌ 7.90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. దీని యొక్క గ్రాఫ్లో చూసుకున్నట్టయితే మనకు రైట్ నౌ 8.5 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ 10 అవుతుంది, సెకండ్ టార్గెట్ 12 అవుతుంది, థర్డ్ టార్గెట్ వచ్చేసరికి 16 రూపీస్ అవుతుందండి. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. 7 రూపీస్ దగ్గర మన స్టాప్ లాస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మార్కెట్ 8 రూపీ 5 పైసా 50 పైసా ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అది మన బయింగ్ అండి. అబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతుందో అక్కడ బై చేసుకుంటాం. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకు 10 అవుతుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 12 అవుతుంది, థర్డ్ టార్గెట్ 16 అవుతుందండి. మార్కెట్ లాంగ్ టైమ్గా కన్సల్టేషన్లోనే ఉందండి. ఉంది. ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో 8.5 అప్పుడు అది మనకు స్ట్రాంగ్ బయింగ్ జోన్ అవుతుందండి. థర్డ్ స్టాక్ వచ్చేసరికి సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. సో ప్రజెంట్ ఇది 27.74 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అందు గ్రాఫ్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ 27.70 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకు 21 అవుతుందండి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 31 అవుతుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 37 అవుతుందండి. సో 37 అనేది 52 వీక్స్ హై అండి. ఎప్పుడైతే 52 వీక్స్ హై బ్రేక్ చేస్తుందో క్యాండిల్ హై బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి 40 రూపీస్ అండ్ 50 రూపీస్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉందండి. 50 రూపీస్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. ఎప్పుడైతే 37 అబోవ్ బ్రేక్ చేస్తుందో మార్కెట్ 50 రూపీస్ ఈజీగా అప్ ట్రెండ్లో మనకు 50 రూపీస్ అనేది టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. మంచి స్కోప్ ఉన్న కంపెనీ సౌత్ ఇండియన్ బ్యాంక్. ఓకే, వీడియో నచ్చిందా గైస్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.